హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ గచ్చిబౌలి హైదరాబాద్ నుండి మనకు లైసెన్స్డ్ సర్వేయర్ ట్రైనింగ్ ప్రోగ్రామర్ 2025-26 గాను ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. అయితే ఇది మనకు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి భూభారతి యాక్ట్కి సంబంధించి దీంట్లో భాగంగా 5,000 పోస్టులు 5,000 లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టులకు గాను ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి గచ్చిబౌలి హైదరాబాద్లో ఉంటుంది. 5,000 క్యాండిడేట్స్కి అయితే లైసెన్స్డ్ సర్వేయర్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో దీనికైతే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. అయితే దీనికి ఈ ట్రైనింగ్ గాను మీరైతే కొంతవరకు ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి ఓసీ వాళ్ళు అయితే 10,000 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. బీసీ వాళ్ళు అయితే 5,000 ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 2,500 రూపీస్ అయితే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు. అయితే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసి ఉండాలి. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 35 ఇయర్స్ అయితే ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే ఉంటుంది. అలాగే 18 to 40 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉండాలి. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో రిటైర్డ్ ఎంప్లాయీస్కి అయితే ఎలాంటి అవకాశం అయితే లేదు. సో వీళ్ళకైతే ట్రైనింగ్ కానీ లేదంటే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కానీ ఉంటుంది. అయితే మీకు ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు ఒక సివిల్ సర్జన్ నుంచి మీరు ఫిజికల్గా ఫిట్ ఉన్నారనేది ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఇంటర్మీడియట్ విత్ 60% మార్క్స్ విత్ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్. సో ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మ్యాథమెటిక్స్ అయితే ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి. లేదంటే ఎన్సీబీటీ సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్ అండ్ ఏ పాస్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. సో మీకు ఎన్సీబీటీ సర్టిఫికేట్ నుంచి డ్రాఫ్ట్స్ సివిల్ ట్రేడ్ అనే కోర్స్ అయితే చేసి ఉండాలి. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అయితే లేదంటే మీకు డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఫర్ సర్వేయర్ అండ్ ఎస్టిమేటర్ కండక్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ. సో తెలంగాణ బోర్డు నుంచి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్లో సర్వేయర్ అనే కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ ఆర్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఇన్ ల్యాండ్ సర్వేయింగ్ కండక్టెడ్ బై ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సర్వేయర్స్ ఇండియా. సో సర్వేయర్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంటర్మీడియట్ కానీ ఫైనల్ ఎగ్జామినేషన్ కానీ ల్యాండ్ సర్వేయింగ్లో కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏ పాస్ ఇన్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ద ల్యాండ్ సర్వేయింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 months. సో 4 months పీరియడ్లో మీరు తెలంగాణ బోర్డు నుంచి టెక్నికల్ ఎడ్యుకేషన్లో ల్యాండ్ సర్వేయర్ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటే 4 months కోర్స్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్ టెక్నీషియన్. సో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ లేదంటే వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్ టెక్నీషియన్ దీంట్లో కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసి సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఏ పీరియడ్ 3 months ఇన్ ల్యాండ్ సర్వేయర్ సబ్జెక్ట్. సో 3 months కోర్స్ చేసిన వాళ్ళు ల్యాండ్ సర్వేయర్లో వీళ్ళు కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. సో చాలా రకాల ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చూసుకొని అప్లై చేయండి. సో అలాగే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కాపీ ఆఫ్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే లైక్ ఐటీఐ డిప్లొమా, ఐటీఐ సివిల్ కానీ డిప్లొమా సివిల్ కానీ బీటెక్ సివిల్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఎస్టీ సో సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అవి కూడా మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ ఫర్ అడ్రస్ ప్రూఫ్. సో అడ్రస్ ప్రూఫ్కి అయితే ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి టైం లైన్స్ చూసుకున్నట్లయితే మనకు
సేల్ ఆఫ్ అప్లికేషన్స్ ఆన్లైన్లోని ఎట్ మీ సేవా సెంటర్ ఓన్లీ. సో అయితే మే 5th నుంచి మే 17th వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. అది వచ్చేసి మీకు మీ సేవా సెంటర్ దగ్గర, నియర్ బై మీ సేవా సెంటర్ దగ్గర వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ అయితే 17th మే. దాని తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ట్రైనింగ్. సో ఎవరైతే సెలెక్టెడ్ అయ్యారో క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మే 22న రిలీజ్ చేస్తారు. సో మే 22న మీరైతే ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి మే 26 నుంచి మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 22nd లిస్ట్ అయితే వస్తుంది. తర్వాత 26th నుంచి మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ అండ్ ప్రాస్పెక్టస్ కెన్ బి ఆబ్టైన్డ్ ఆర్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఎనీ మీ సేవా సెంటర్ బై పేయింగ్ 100 రూపీస్. సో నియర్ బై మీ సేవా సెంటర్లో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది 100 రూపీస్ పే చేసి. అయితే అలాంగ్ విత్ దట్ ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ అయితే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. 10,000 కానీ ఓసీలకు 10,000, బీసీలకు 5,000, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2,500 ఏదైతే ఫీజు ఉంటుందో అదైతే పే చేయాల్సి ఉంటుంది. ద అప్లికేషన్ అండ్ ప్రాస్పెక్టస్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ 5/5/2025 to 17/5/2025 ఫ్రమ్ ఎనీ మీ సేవా సెంటర్. సో మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ అయితే మే 17th అండి. సో మే 17th లోపు మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది తెలంగాణ ప్రభుత్వం నుంచి ల్యాండ్ సర్వేయర్ అయితే లైసెన్స్డ్ సర్వేయర్ అనమాట ఇది. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్కి వచ్చేసి మీకైతే అప్లై చేసుకోవడానికి అయితే మినిమం ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. సో ఆ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ల్యాండ్ సర్వేయర్లో కెరియర్ అనేది చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇన్ఫర్మేషన్ అయితే నచ్చితే వీడియో కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.